హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుడు ఎవరికి ఎక్కువగా కష్టాలు పెడతాడో తెలుసా అండి? ఆయన్ని ఎక్కువ పూజించినోళ్ళకి, ఇతరులను ప్రేమించినోళ్ళకి, ఇతరుల కష్టాన్ని మన కష్టంగా అనుకునే వాళ్ళకి, ఎదుటి వాళ్ళని బాధ పెట్టలేని వాళ్ళకే ఎక్కువ కష్టాలు పెడతా ఉంటాడండి. అది కూడా నా ఎక్స్‌పీరియన్సేనండి. నాకు ఎన్ని సమస్యలొచ్చినా, ఎంత బాధనిపించినా, సమస్యలతో పోరాడుతున్నా సరే, దేవుడినైతే నేను అస్సలు వదలనండి. ఆఖరికి నా ఆరోగ్యం బాలేపోయినా సరే, దేవుడినైతే పూజించకుండా నేనసలు వదలను. నేను పడిపోయిన రోజు కూడా లలితా అష్టోత్తర శతనామావళి, శివ అష్టోత్తర శతనామావళి, మణిదీపార్చన మొత్తం చదివేసి, వీడియో అయితే చేద్దామని మొత్తం రెడీ చేసుకున్న తర్వాత వాష్‌రూమ్‌కెళ్ళి పడిపోయానండి. నా కాలు ఇరిగిపోయిన రోజు కట్టు వేశారండి నా కాలుకి. ఆ కట్టు వేసిన నైట్ వచ్చిన పెయిన్‌కి తట్టుకోలేక దేవుడి ఫోటోలు మొత్తం బయటికి ఇసిరేరా! నాకు ఏ దేవుడు లేడని బోరుమని ఏడ్చేసాను. నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నానండి. నేను ఎవరి కష్టంలో ఉన్నా సరే తట్టుకోలేనండి. నాకు తోచినంత హెల్ప్ అయితే చేయకుండా మాత్రం ఆగను. మరి ఎక్కడున్నాడో దేవుడైతే నాకు అస్సలు అర్థం కావట్లేదండి నా విషయంలో. ఎన్ని సమస్యలొచ్చినా తట్టుకోగలమండి. ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటది. ఇలాంటి బాధ మాత్రం వచ్చిందా అంటే తట్టుకోలేము. ఇటొచ్చి పిల్లల్ని బాధ పెట్టవలసొస్తుందండి. మొత్తం అంతా పిల్లలే చేయవలసొస్తుంది నా కింద సేకరి. మగవాళ్ళకైతే ఒక దారండి. ఆడవాళ్ళకైతే ఇంకా బోలెడన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు తెలిసిందే. ఎప్పుడు ముసలవుతామో లేదో తెలీదు గానీ, ఇప్పుడు మాత్రం నరక వేదన పడుతుందండి మా పాప నాతో. మొత్తం అన్నీ నా కింద చేయవలసొస్తుంది. తప్పట్లేదు దానికి. ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం మగపిల్లలతోనైతే చేయించుకోలేమండి. ఆడపిల్ల మాత్రం ఖచ్చితంగా ఉండడం వల్ల, ఈరోజు నేను పడుతున్న బాధకి ఆ ఆడపిల్ల ఉందని నేను చాలా గర్వపడుతున్నాను. ఈరోజు మాత్రం ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆడపిల్ల ఖచ్చితంగా ఉండాలని మాత్రం నాకనిపించింది. మగపిల్లాడైతే కొంతవరకే ఉపయోగపడతాడండి. ఆడపిల్లయితే అన్ని విషయాల్లో మనకు ఉపయోగపడుతుంది. ఈరోజు కర్రీ చూసారు కదా! కోడిగుండుకాయలు, కందనకాయలు ఫ్రై చేస్తుందండి మా పాప. నేనైతే కరెక్ట్‌గా చికెన్ కూడా తిననండి. అందుకనే ప్రత్యేకించి అయితే మా ఆయన గారు తెచ్చారన్నమాట కోడిగుండుకాయలు, కందనకాయలు. నేనైతే ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా మొత్తం అన్నీ ఉండాలమ్మా అని చెప్పాను. కోడిగుండుకాయలు ఫ్రై ఎలా చేస్తారమ్మా అని మా పాప అయితే నాకడిగింది. సన్నగా ఆనియన్స్ అయి కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే నిమిషాల్లో అయిపోద్దమ్మా అని చెప్పాను. మొత్తం గుండెకాయలు మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా వెయ్యాలని చెప్పాను. మా పాప అయితే తాలింపులోనే వేసిందండి మొత్తం ఐటెమ్స్ అన్నీ నేను చెప్పినవి. చాలా డిఫరెంట్ స్టైల్‌లోనైతే చేసింది. కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుందండి. నేనైతే ఎప్పుడు ఈ స్టైల్‌లో చేయలేదండి. మీరు కూడా చేసుండరు నాకు తెలిసి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది కర్రీ. అంతా పాపం తనకు తోచినట్టుగా చేస్తుందండి. అప్పుడప్పుడు కొంచెం కారం ఎక్కువేస్తుంది. అప్పుడప్పుడు ఉప్పు కూడా ఎక్కువేస్తుంది. మరి అడ్జస్ట్ అవ్వాలి తప్పదు కదండీ! నా ఛానల్‌ను పూర్తిగా చూసి సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.